నెల్లూరుకు విచ్చేసిన చెన్నై లవ్ స్టోరీ సినిమా ఫేమస్ మీడియా ఆధ్వర్యంలో తెరకెక్కిన చెన్నై లవ్ స్టోరీ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కోసం నెల్లూరు విచ్చేసిన హీరో కిరణ్ అభవరం, హీరోయిన్ శ్రీ గౌరీప్రియ మరియు చిత్ర యూనిట్ నెల్లూరుకు విచ్చేసి ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అభవరం మాట్లాడుతూ, నెల్లూరు నుండి చెన్నైకి వెళ్లిన ఒక అబ్బాయి ప్రేమ కథే ఈ చెన్నై లవ్ స్టోరీ అని వినూత్నంగా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా అందరినీ విశేషంగా ఆకర్షిస్తుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పి తెలియజేశారు. హీరోయిన్ గౌరీప్రియ గారు మాట్లాడుతూ, ఇది తమకు తొలి సినిమా అయినా డిఫరెంట్ లవ్ స్టోరీ అయిన ఈ సినిమాలో ఒక ఫుల్ లెంత్ మంచి క్యారెక్టర్ అవకాశం తనకు రావటం సంతోషంగా ఉందని, కొత్త తరహాగా హీరోయిన్ ప్రేమ విఫలమైనందుకు బానిస అవటం ఒక వినూత్న ఆలోచనతోటి ఈ సినిమాని తెరకెక్కించాలని, చెన్నై మరియు నెల్లూరు బ్యాక్ డ్రాప్ తోటి నడిచే ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించి అన్ని వర్ష ప్రేక్షకులను ఆకర్షిస్తుందన్న నమ్మకం తమకుందని వారు తెలియజేశారు. ఇంతవరకు నెల్లూరుకి వచ్చి అలా టచ్ చేసి వెళ్ళి మిమ్మల్ని కలిసి సినిమా గురించి పంచుకుంటూ వెళ్తాం. ఈ సినిమా ఇంకా స్పెషల్, ఎందుకంటే అసలైన స్టీవెన్ శంకర్ వచ్చింది నెల్లూరు నుంచే. మీ అందరికీ తెలుసు, సాయిరాజేష్ గారిది నెల్లూరే. 2 times నేషనల్ అవార్డు గ్రహీత. మన నెల్లూరు నుంచి వెళ్ళిన అతను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి ఎప్పుడు మనం. అండ్ ఈ చెన్నై లవ్ స్టోరీలో నేను స్టీవెన్ శంకర్ రోల్ ప్లే చేస్తున్నాను. ఇంచుమించు ఆయనదే అది స్టీవెన్ శంకర్ అనేది. ఆయన హృదయకాలం అనే సినిమాలో రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై స్టీవెన్ శంకర్ అని పడుతుంది. ఆ రోల్ ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను. అంటే ఈ సినిమాలో స్టీవెన్ శంకర్ నెల్లూరు నుంచి వచ్చి చెన్నైకి వెళ్తాడు. చెన్నైలో ఏం కథ జరిగింది అన్నదే సినిమా. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి సినిమా అని చెప్పి. July 24th సినిమా రిలీజ్ అవుతుంది. ఈ ప్రేమ కథ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ అందరికీ చాలా అంటే చాలా గట్టిగా నచ్చుతుంది. ఎవ్వరు మిస్ అవ్వకన్నా ఫ్యామిలీ అందరితో వెళ్ళిపోండి. ఈ ప్రేమ కథకి వయసు లిమిట్ లేదు. పెద్దోళ్ళు చూడొచ్చు, చిన్నోళ్ళు చూడొచ్చు. హ్యాపీగా వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రెస్ మీడియా అందరికి, ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక సినిమా ప్రమోషన్ కి నెల్లూరుకి రావడం ఇదే ఫస్ట్ టైం. కానీ నెల్లూరుకి మా సినిమాకి చాలా మంచి సంబంధం ఉంది. ఇందాక కిరణ్ గారు చెప్పినట్టు మా స్టీవెన్ క్యారెక్టర్ నెల్లూరు నుంచే చెన్నైకి వస్తారు అని మా ప్రొడ్యూసర్ కూడా నెల్లూరు ఆయనే. సో మనకు కూడా చెన్నై పక్కనే కదా. సో మీరు కూడా మా చెన్నైలో స్టోరీని ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నా క్యారెక్టర్ పేరు నివి. చాలా మంచి క్యారెక్టర్ చేశాను నేను. ఒక తెలుగు అమ్మాయిని అయ్యుండి తెలుగులో నాకు ఇంత మంచి సినిమా రావడం, ఇంత మంచి పాత్ర రావడం నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో July 24th మా సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు అందరూ థియేటర్స్లో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో అందరితో వెళ్ళి సినిమాని హ్యాపీగా చూడండి. థ్యాంక్ యూ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. సో ఆడుతూ పాడుతూ సరదాగా సినిమా అంతా ఫినిష్ చేసుకున్నాం. నెక్స్ట్ తెలుగులో కొన్ని స్క్రిప్ట్స్ వస్తున్నాయి. నేను తమిళ్లో కూడా చేస్తాను అనమాట. సో తెలుగు తమిళ్ రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ చెప్పలేను, బట్ 2 లాంగ్వేజెస్ లో చేస్తాను. అయ్యో చాలా చాలా స్టెప్స్. అసలు సినిమా చాలా కష్టమైన సినిమా అంటే అదే డిఫరెన్స్. అది ఎందుకు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలన్నమాట. సో నాకు కూడా అది కొత్తగా అనిపించింది. అంటే యూజువలీ అమ్మాయిలకి ఇలాంటి రోల్స్ రావు, ఇంత బరువు బాధ్యత ఉన్న రోల్స్ రావు. అండ్ ఫర్ చేంజ్ ఒక అమ్మాయి తాగడము, అమ్మాయి వైన్ షాప్కి వెళ్ళి మందు కొనుక్కోవడం, ఇవంతా చాలా డిఫరెంట్ గా అనిపించింది. బట్ అది ఎక్కడికి కూడా ఎఫెక్ట్ గా ఏం చూపించలేదు. చాలా నీట్ గానే తీసాము. సో మీరందరూ ఖచ్చితంగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.